నమస్తే. చింతాడ ఆనంద్ సంబంధించిన వ్యవహారం అయితే మాత్రం ఒక కొలిక్కి వచ్చింది. ఇక బాపట్ల కలెక్టర్ అయితే మాత్రం ఆయన ఎస్సీ సర్టిఫికేట్ అయితే మాత్రం రద్దు చేస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేశారు. గత 2 నెలల నుండి కూడా ఈ అంశం ప్రధానంగా తెరపైకి వచ్చింది. ఎందుకంటే సుప్రీంకోర్టు కూడా ఇదే అంశంపై చెప్తూ కూడా ఎస్సీలు ఎవరైనా మతం మారితే, ప్రధానంగా క్రిస్టియానిటీ వైపు మారితే మాత్రం కులం రద్దవుతుందని చెప్పడంతో దేశవ్యాప్తంగా ఈ అంశానికి అత్యంత ప్రాధాన్యత కూడా లభించింది. ఇదే సందర్భంలో పాస్టర్ చింతన ఆనంద్ సంబంధించిన ఈ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ రద్దు చేయడంతో మరోసారి ఈ అంశానికి తెరపైకి వచ్చింది. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ శర్మతో ఉన్నారు. వారి అభిప్రాయం తెలుసుకుందాం. సార్, ఎట్లా చూస్తారు? లేటెస్ట్గా బాపట్ల కలెక్టర్ కూడా ఆయన ఆనంద్ సంబంధించిన కులం సర్టిఫికేట్ను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. బాపట్ల కలెక్టర్ గారికి కూడా భారత రాజ్యాంగ మౌలిక సూత్రాలు తెలియకనే ఆయన అట్లా రద్దు చేశాడు. తెలిస్తే అట్లా రద్దు చేసేవాడు కాదు. రెండవది, ఇవాళ హైకోర్టు కానీ, ఏపీ హైకోర్టు కానీ, సుప్రీంకోర్టు కానీ భారత రాజ్యాంగ మౌలిక సూత్రాలకు విరుద్ధంగా తీర్పు ఇచ్చింది. ఇవాళ టెక్నికల్గా వాళ్ళ తీర్పు కరెక్టే కావచ్చు. టెక్నికల్గా ఎందుకు కరెక్ట్ అంటున్నానంటే 1950 ఆర్డర్ క్లాస్ 3లో కేవలము హిందువులకి, బుద్ధిస్టులకి, సిక్కులకు మాత్రమే ఎస్సీ హోదా ఉంది. క్రైస్తవులకు, ముస్లింలకు లేదు. దళిత క్రైస్తవులకు, దళిత ముస్లింలకు లేదు. సో అది రాజ్యాంగ నిర్మాణ సభ ఎప్పుడైతే 1946లో ఏర్పడిందో, రాజ్యాంగ నిర్మాణ సభ 1946 నుండి 1949 వరకు కూడా ఆ నిర్మాణ సభలో వచ్చింది. ఆ నిర్మాణ సభలో కూడా చర్చ జరిగింది. ఆ చర్చలో కూడా మొత్తం ఎవరు మెజారిటీ సభ్యులు, ఈవెన్ అంబేద్కర్ ఒప్పుకోలేదు, జగజీవన్ రామ్ కూడా ఒప్పుకోలేదు. ఏది దళిత క్రైస్తవులకి రద్దు చేయడాన్ని, దళిత ముస్లింలకి, దళిత క్రైస్తవులకి, అప్పుడు ఈవెన్ దళిత సిక్కులకి, బుద్ధిస్టులకు కూడా అప్పుడు రద్దు, స్టార్టింగ్లో 1950లో రద్దే ఉన్నది. సో ఆ రద్దు చేయడాన్ని వీళ్ళు వ్యతిరేకించిన కారణంగా అప్పుడు ఆ రాజ్యాంగ నిర్మాణ సభలో ఎవరు ఒప్పుకోని కారణంగా అది పెట్టలేదు. తర్వాత ఎప్పుడు వచ్చింది? రాజ్యాంగ నిర్మాణ సభ అయిపోయి రాజ్యాంగం అమలై 1950 జనవరి 26 నుండి అమలైనాక అది ఆగస్టు 10వ తారీఖు వచ్చింది. అంటే దాదాపు 7 నెలల తర్వాత. 7 నెలల తర్వాత జనాభా లెక్కలు, ఎస్సీ జనాభా లెక్కలు వచ్చినప్పుడు అప్పుడు 341 ప్రకారంగా వాళ్ళ జనాభాలని, వాళ్ళ యొక్క జాబితాను తయారు చేసే అధికారం రాష్ట్రపతికి ఉంది. దాంట్లో అక్కడ చేశాడు కుట్ర రాష్ట్రపతి. ఆనాటి ప్రధానమంత్రి కానీ, ఆనాటి రాష్ట్రపతి కానీ, ఆనాటి ఈవెన్ లా మినిస్టర్గా ఉన్న అంబేద్కర్ కానీ, ఇవాళ ఈ విషయంలో ఏది దళితులకు ఒక ఎస్సీ హోదా రద్దు, అంటే ఎవరైతే హిందూ మతంలో ఉన్న వాళ్ళకు మాత్రమే ఎస్సీ హోదా, ఈవెన్ బుద్ధిస్టులకు కూడా రద్దు ఉంది, అప్పుడు సిక్కులకు కూడా రద్దు ఉంది. సో అప్పుడు ఇవాళ అంబేద్కర్ గారు దాని మీద, ఆ ఫైల్ మీద సంతకం పెట్టలేదని ఒక చర్చ ఉంది. ఒకవేళ పెడితే కాన్స్టిట్యూషన్లో అన్నీ ఉన్నాయి, అదెందుకు లేదు? నేను 20 ఏళ్ళు కాన్స్టిట్యూషన్ ఉస్మానియా యూనివర్సిటీలో బోధించిన. ఎక్కడ కూడా 1950 ఆర్డర్ లేదు కాన్స్టిట్యూషన్లో. దాదాపుగా నేను ఆక్స్ఫర్డ్ రిఫరెన్స్ పుస్తకాలు చదివిన, తర్వాత కొలంబియా రిఫరెన్స్ బుక్స్ చదివిన, ఎక్కడ కూడా లేదు అది. మరి కేవలం ఎక్కడ లేని పుస్తకాలలో ఉండాలి కదా. ఇప్పుడు రాజ్యాంగ నిర్మాణంలో ప్రతి పేజీ ఉంది, ఎవరైతే వాళ్ళు ఆమోదించిన అన్నీ ఉన్నాయి, ఇదెందుకు లేదు? అంటే ఇది కావాలని కుట్రతోని చేశారు. ఈవెన్ అంబేద్కర్ గారు సంతకం పెట్టాడా, ఆమోదించాడా, లా మినిస్టర్గా ఆమోదించలేదన్న విషయం కూడా ఇప్పటిదాకా గోప్యంగానే ఉంది. ఆర్టీఐలో అడిగినా సరే దానికి రిప్లై లేదు. అంటే కేంద్ర ప్రభుత్వము ఇవాళ కుట్రతో ఇవాళ దళిత క్రైస్తవుల ఎస్సీ హోదా రద్దు చేయించే ప్రయత్నం చింతాడానంద్ కేసు ద్వారా చేసింది. దీన్ని బలంగా మేము నమ్ముతున్నాం. అందులో కేంద్ర ప్రభుత్వం హస్తం ఉంది. 2 సార్లు నరేంద్ర మోడీ ప్రభుత్వం 2 సార్లు ఎస్సీ హోదా ఇవ్వద్దని చెప్పేసి సుప్రీంకోర్టుకు ఆయన అఫిడవిట్ దాఖలు చేశాడు, మేము వ్యతిరేకం అని చెప్పి. సో కాబట్టి మోడీ దీని వెనుక ఉన్నాడు, బీజేపీ దీని వెనుక ఉన్నది, అలాగే బ్రాహ్మణ జడ్జిలు దీని వెనుక ఉన్నారు, ఆధిపత్యంలో ఉన్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇవాళ వీళ్ళ వల్లనే ఇవాళ చింతాడ ఆనంద్ ఎస్సీ హోదా రద్దయింది. ఆ రద్దయింది రాజ్యాంగ వ్యతిరేకం అంటున్నాను. ఎందుకంటున్నాను నేను రాజ్యాంగ వ్యతిరేకం? లా ప్రొఫెసర్ అయి ఉండి రాజ్యాంగ వ్యతిరేకం ఎందుకంటున్నానంటే, రాజ్యాంగంలో అధికరణ 14, 15, 16 ఏం చెప్తుంది? సమానత్వ సూత్రాలు, రిజర్వేషన్ల గురించి చెప్తుంది. అక్కడ ఎక్కడ కూడా హిందూ షెడ్యూల్ కులాలకు ఇవ్వబడునని లేదు. పోనీ 341 ఆర్టికల్ 341 ప్రకారంగానే కదా ఇప్పుడు వచ్చింది అది 1950 ఆర్డర్. 341లో కూడా ఎక్కడ కూడా హిందూ షెడ్యూల్ కులాలకు మాత్రమే లేదు. పోనీ 330, 338 అంటే ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలకు కానీ షెడ్యూల్ కులాలకు రిజర్వేషన్లు ఫిక్స్ అయినాయి, అక్కడ లేదు. మరి 364 క్లాస్ 24
366 క్లాస్ 24 దాంట్లో షెడ్యూల్ కులాల నిర్వచనం ఉంది. ఆ నిర్వచనంలో కూడా ఎక్కడ లేదు. మరి అట్లాంటప్పుడు నిర్వచనంలో ఇవన్నీ ఎక్కడ లేనప్పుడు ఆ హిందూ షెడ్యూల్ కులాలు అనే పదమే లేదు. రాజ్యాంగం ఫస్ట్ పేజ్ నుండి తీసుకుంటే లాస్ట్ పేజ్ వరకు లేదు. మరి ఇది ఎట్లా జరుగుతుంది? ఇప్పుడు రాజ్యాంగ మౌలిక సూత్రము ఏది? రిజర్వేషన్లు. రిజర్వేషన్లు రాజ్యాంగ ప్రాథమిక హక్కు ఎవరికి? దళితులకు కానీ, బీసీలకు కానీ, ఎస్టీలకు కానీ, మైనార్టీలకు కానీ. ఈ ప్రాథమిక హక్కును ఉల్లంఘించే అధికారం ఎవరికి ఉంది? ఎవరికి లేదు. సో ఈవెన్ పార్లమెంటుకు లేదు. మౌలిక సూత్రాలను వ్యతిరేకించే అధికారం పార్లమెంటుకు లేదు. మరి అటువంటి పరిస్థితులలో ఒక సుప్రీంకోర్టుకి ఎక్కడికి ఉంటుంది? సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు ఎక్కడిది అధికారం? ఒకవేళ టెక్నికల్గా ఆ 1950 ఆర్డర్ బేస్ చేసుకుని ఇచ్చినా ఇది చెల్లదు. ఇది చెల్లదు. రేపు పార్లమెంటులో దీన్ని అమెండ్ చేసే అధికారము ప్రధాని మోడీ గారికి ఉంది. నేను మా మందకృష్ణని అదే అడుగుతున్నా. మోడీ మీకు బాగా దగ్గర కదన్నా, మీరు ఎట్లా దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదాను సమర్థిస్తున్నారు. సో మోడీ గారికి చెప్పి ఎట్లయితే సిక్కులకు, ఎట్లయితే బుద్ధిస్టులకు వాళ్ళకు కూడా అమెండ్మెంట్ చేసి హోదా ఇచ్చారో అట్లనే దళిత క్రైస్తవులకు, ముస్లింలకు కూడా హోదా ఇవ్వండి. అట్లీస్ట్ క్రైస్తవులకన్నా ఇవ్వండి. ముస్లింలకు మీరు వ్యతిరేకం కాబట్టి ఇస్తారో ఇవ్వరు, కనీసం అట్లీస్ట్ దళిత క్రైస్తవులకన్నా ఇవ్వండి. దక్షిణాదిలో దళిత క్రైస్తవులు 30% ఉన్నారు. మీరు కనుక మాకు ఎస్సీ హోదా ఇస్తే అవి మీకే ఈశాన్య రాష్ట్రాల్లో ఓట్లు పడ్డట్టు పడతాయి బీజేపీకి. దక్షిణాదిలో బీజేపీ పాగా వేయాలనుకుంటుంది కదా. మరి పాగా వేయలేనప్పుడు 30% ఉన్న ఈ దళిత క్రైస్తవులను మీరు దూరం చేసుకుంటే మీకు ఎట్లా ఓట్లు వస్తే అధికారం వస్తే దక్షిణాదిలో. కాబట్టి ఈ ఓట్ల కోసమైనా సరే మీరు మాకు ఎస్సీ హోదా కల్పించి న్యాయం చేస్తే అప్పుడు మీకు అనుకూలంగా ప్రజలు తీర్పిస్తారు. అంతేదని మాకు అన్యాయం చేస్తే మాత్రం బీజేపీ ఇప్పటికే దళితులకు ప్రధానంగా దళిత క్రైస్తవులకు బీజేపీ అంటే అసలు ఇష్టమే లేదు, పాడదు కూడా. ఒక్క ఓటు కూడా వేయలేము. మొన్న మందకృష్ణ మాదిగన వర్గీకరణ చేసింది మొర్రో అని చెప్పి మాట్లాడి బీజేపీ ఓటు వేయండి అని చెప్పినా సరే ఒక్క ఓటు పడలే. వర్గీకరణ చేసినప్పటికి పడలే. అవునా? మరి స్టేట్ కేంద్రంలో మోడీ వర్గీకరణకు అనుకూలంగా అఫిడవిట్ దాఖలు చేసినా సరే ఓటు పడలేదు. రేపు చట్ట సవరణ చేస్తే మరి ఆ ఓటు బ్యాంక్ కూడా బీజేపీకి ఎట్లా షిఫ్ట్ అవుతుంది? ఒక వర్గీకరణ చేసినప్పుడు పడినప్పుడు చట్ట సవరణ చేసినా పడదో మాకు అనుకూలంగా లేనప్పుడు ఎందుకని కూడా కేంద్రం అనుకోవచ్చు కదా. అదే కదా, నేను కూడా అదే అంటున్నా. ఇప్పుడు దానికి ఇవాళ మందకృష్ణన్ ఎట్లయితే ఆ వర్గీకరణ విషయంలో భరోసా ఇచ్చిండో బీజేపీకి, రేపు అదే మందకృష్ణ ముందర పెడతాం. మేము పెట్టి ఈ హోదా సాధిస్తాం. ఇప్పుడు నేను చాలా క్లియర్గా జస్టిస్ కేజీ బాలకృష్ణన్ గారికి నేను ఒక 5 పేజీల మెమరాండం సమర్పిస్తున్నారు రేపు ఇదే అంశం మీద. ఈవెన్ చింతాడ ఆనంద్ కేసు కూడా దీంట్లో రిఫరెన్స్ ఇచ్చిన, అది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పేసి చింతాడ ఆనంద్ కేసును కూడా నేను క్లియర్గా దాంట్లో మెన్షన్ చేసిన. ఎక్కడెక్కడ అంటే క్రైటీరియా ఫర్ గ్రాంటింగ్ ఆఫ్ ది షెడ్యూల్ కాస్ట్ స్టేటస్ ఫర్ ఏ పర్టికులర్ కమ్యూనిటీ, దాంట్లో ఎక్కడ కూడా హిందూ అనే పదమే లేదు. తర్వాత క్లియర్గా చెప్పేసిన ఇక్కడ చింతాడ ఆనంద్ కేసు కూడా నేను మెన్షన్ చేసిన క్లియర్గా. ద ప్రీవియస్ జడ్జిమెంట్ ఆనరబుల్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా, ఈ మహమ్మద్ సివిల్ జడ్జిలో కూడా ఎక్కడ కూడా లేదు. చింతాడ ఆనంద్ కేసులో కూడా మీరు ఇవ్వడానికి వీల్లేదు. చింతాడ ఆనంద్ కేసు ఇది కాన్స్టిట్యూషన్కి విరుద్ధం అని చెప్పేసి ఇందులో చెప్పడం జరిగింది. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆర్డర్ అనేది కూడా దాంట్లో ఎక్కడ లేదు. ప్రధానంగా ఆర్డర్లో మాత్రమే ఉంది, కానీ ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. ఇగో చెప్పిన ఐ హంబుల్లీ సబ్మిట్ దట్ ద ఇంపింజ్డ్ జడ్జిమెంట్ ఆఫ్ చింతాడ ఆనంద్ కేస్ 1580/2006 dated 24/3/2020 మొన్ననే declared the scheduled caste status community would all lose their caste benefits and protection the moment they embrace Christian religion, obviously under the misnomer that the clause 3 of the President Order 1950 is still in force. Without minding force the fact Article 13 the Constitution of India rendered clause 3 of the President of Order 1950 null and void. అంటే క్లాస్ 13 ప్రకారంగా ఏదైనా ఒక చట్టానికి మనకు ప్రభుత్వానికి అనుకూలమైన చట్టం లేదా ప్రజలకు అనుకూలమైన చట్టం, ప్రజలకు అనుకూలమైన అంశాలకు విరుద్ధంగా చట్టం చేసే అధికారము పార్లమెంటుకు కూడా లేదు. అంటే రిజర్వేషన్లు ప్రాథమిక హక్కు. సో ఆ ప్రాథమిక హక్కు అయినప్పుడు అది బేసిక్ స్ట్రక్చర్లో భాగం. దానికి వ్యతిరేకంగా మీరు చేస్తే ఏ చట్టం చేసినా సరే అది చెల్లదు. కాబట్టి 1950 ఆర్డర్ కూడా చెల్లదు.
ఆర్టికల్ 13లోనే చెప్తుంది అది ఆ విషయం. సో అంటే స్టేట్కున్న పవర్, స్టేట్ అంటే కేంద్రానికి, కేంద్ర ప్రభుత్వానికి అంత పవర్ ఉంది. రాజ్యాంగ విరుద్ధమైంది, ప్రాథమిక హక్కుల ఉల్లంఘనకు సంబంధించి మీరు ఏ ఆర్డర్ తెచ్చినా అది చెల్లదని చెప్పి రాజ్యాంగం చెప్తుంది. మరి అటువంటిప్పుడు 1950 ఆర్డర్ ఎట్లా చెల్లుతుంది? అది రాజ్యాంగం నిర్మాణం జరిగినప్పుడు ఆమోదం పడలే, ఈవెన్ పార్లమెంట్లో చర్చ జరగలే. మీరెట్లా ఆమోదిస్తారు దాన్ని? దాన్ని బేస్ చేసుకొని మీరెట్లా జడ్జిమెంట్లు ఇస్తారు? దాన్ని బేస్ చేసుకొని హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ ఎట్లా జడ్జిమెంట్, దాన్ని బేస్ చేసుకొని కలెక్టర్ ఎట్లా చేస్తాడు? అది అన్కాన్స్టిట్యూషనల్, అది రాజ్యాంగ మౌలిక సూత్రాలకు విరుద్ధం. సో అందుకే కలెక్టరు ఏదైతే ఆ హోదా రద్దు చేశాడో అది కూడా రాజ్యాంగ వ్యతిరేకమే, హైకోర్టు తీర్పు రాజ్యాంగ వ్యతిరేకమే, సుప్రీంకోర్టు తీర్పు రాజ్యాంగ వ్యతిరేకమే. అట్లాంటి విషయాలన్నీ కూడా మాకు ఈ కారణాలు, మాకు ఎందుకు ఎస్సీ హోదా ఇవ్వాలనే దాంట్లో చాలా క్లియర్గా నేను 5 పేజీలు అన్ని కారణాలు, బ్యాక్గ్రౌండ్ కారణాలు ఏంటి, కాన్స్టిట్యూషనల్ స్టేటస్ ఏంది షెడ్యూల్ కులాలకి, ఇప్పటిదాకా వచ్చిన జడ్జిమెంట్లు ఏంది, ఆర్టికల్ 341 ఏం చెప్తుంది, 366 ఏం చెప్తుంది, ఆర్టికల్ 25 మత స్వేచ్ఛకు సంబంధించి ఏం చెప్తుంది, ఆర్టికల్ 14 ఏం చెప్తుంది, ఇట్లా మొత్తం ఆర్టికల్స్కి సంబంధించి విషయాలని, కేసులని క్లియర్గా ఆయనకు ఈ 5 పేజీల డాక్యుమెంట్లో నేను క్లియర్గా వివరించడం జరిగింది. రేపు దీన్ని ఇస్తున్నా ఎవరికి, జస్టిస్ కేజీ బాలకృష్ణన్ గారికి, వారి సమయం కూడా ఇచ్చారు నాకు. సార్, కలెక్టర్ ఇచ్చిన ఉత్తర్వుల్లో ఇక సోమవారం రోజు అయితే మాత్రం పూర్తి స్థాయిలో ఇక గెజిట్ కూడా విడుదల కాబోతుంది. సో నెల రోజుల్లో అప్పీల్ చేసుకునే అవకాశాన్ని అయితే మాత్రం చింతాడ ఆనంద్కి ఇచ్చింది. మరి అప్పీల్ను చేసుకునే అవకాశంలో ఇది నిలబడుతుందా, తర్వాత ఏం జరగబోతుంది? తప్పకుండా నిలబడుతుందని నేను అనుకుంటున్నా. జస్టిస్ కేజీ బాలకృష్ణన్ గారు కూడా మాకు అనుకూలంగానే రేపు ఆయన ఏదైతే కమిషన్ రిపోర్ట్ ఇవ్వబోతున్నాడో అది అనుకూలంగానే ఇస్తాడు. ఎందుకంటే దేశవ్యాప్తంగా పెద్ద సంచలనమైన ఈ కేసే కాకుండా ఈ కేసుతో పాటు గత 4 ఏళ్ళుగా 2022లో ఏదైతే వారి కమిషన్ మొదటిసారిగా అపాయింట్ అయిందో అప్పటి నుండి ఇప్పటిదాకా కొన్ని లక్షల పేజీల యొక్క ఆయనకు మెమోరాండాలు సమర్పించారు. దేశవ్యాప్తంగా ఉన్న దళిత క్రైస్తవులందరూ సమర్పించారు. సో కాబట్టి ఖచ్చితంగా మాకు అనుకూలంగానే తీర్పు వస్తుంది, ఆయన కమిషన్ రిపోర్ట్ వస్తుందని మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఖచ్చితంగా 1950 ఆర్డర్ అనేది రాజ్యాంగ వ్యతిరేకమైన విషయాలని మేము క్లియర్ ఎవిడెన్స్తో సహా ప్రూవ్ చేయబోతున్నాం కూడా మళ్ళీ. సో కాబట్టి అందులో మందకృష్ణ మాదిగల లాంటి వాళ్ళు ఉద్యమకారులు కూడా ఇవాళ ఈ హోదాకు అనుకూలంగా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా బీజేపీ ప్రభుత్వం దిగొస్తుందని భావిస్తున్నాం. అలాగే జస్టిస్ కేజీ బాలకృష్ణన్ గారు కూడా రాజ్యాంగానికి లోబడి మాత్రమే ఆయన రిపోర్ట్ ఇస్తారని భావిస్తున్నాం. రాజ్యాంగ మౌలిక సూత్రాలకు విరుద్ధంగా ఆయన ఇయ్యడని భావిస్తున్నాం. తప్పకుండా మాకు మంచి జరుగుతుందని ఒక నమ్మకం అయితే మాకుంది. మొత్తంగా ఇది చింతాడ ఆనంద్ సంబంధించిన ఏదైతే క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే మాత్రం రద్దు చేసిన సందర్భంలో మాత్రం ఇక ఇది రాజ్యాంగ విరుద్ధం, 1950 సంబంధించిన కూడా అది సరైనది కాదు, అది నిలబడదు. దాంతోపాటు ప్రస్తుతం సుప్రీంకోర్టు కూడా చట్ట విరుద్ధంగా, రాజ్యాంగ విరుద్ధంగా కూడా ఒక తీర్పునిచ్చింది. ఇదే సందర్భంలో కలెక్టర్ కూడా సర్టిఫికేట్ రద్దు చేయడం కూడా రూల్స్కు విరుద్ధం. ఇవన్నీ కూడా ఎప్పటికీ నిలబడవు. తప్పకుండా దీనిపై న్యాయ పోరాటం చేస్తాం. దీనికి సంబంధించిన అంశంపై ఢిల్లీ కూడా వెళ్ళబోతున్నట్టు కూడా ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ సార్ అంటున్నారు. చూడాలి మరి. ఒకవైపు దేశవ్యాప్తంగా ఈ అంశం చాలా చర్చ జరుగుతుంది. ఎస్సీలు ఎవరైతే క్రిస్టియానిటీ వైపు మళ్తారో ఇక క్యాస్ట్ రద్దు అవుతుంది, మతం మారితే ఇక ఎస్సీ హోదా అనేది ఉండదు అంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన నేపథ్యంలో లేటెస్ట్గా బాపట్ల కలెక్టర్ సర్టిఫికేట్ రద్దు చేయడం, మొత్తం దేశవ్యాప్తంగా మరోసారి ఈ అంశానికి ప్రాధాన్యత లభించింది. మరి ఏం జరగబోతుందో, మరి సుప్రీంకోర్టు విషయంలో ఏం జరగబోతుందో, మరోవైపు అప్పీల్ చేసుకునే అవకాశం ఆనంద్కు ఉంది. కాబట్టి అప్పీల్ చేసుకున్న తర్వాత ఏమైనా నిర్ణయాల మార్పు ఉంటుందా లేదా అని మాత్రం భవిష్యత్తులో తెలిసే అవకాశం అయితే కనిపిస్తోంది. వీడియో జర్నలిస్ట్ మసూదంతో సతీష్ దిశ టీవీ, హైదరాబాద్.